కొడవలూరు మండలం నార్తురాజుపాలెం పంచాయతీలోని తపతోపు పోలంరెడ్డి కాలనీలో కొడవలూరు మాజీ ఎస్సీసెల్ అధ్యక్షులు తువ్వర ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ చంద్రన్న సూపర్ 6 పథకాలను తెలియజేస్తూ మీ 2 ఓట్లు కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం మాట్లాడుతూ ప్రశాంతిరెడ్డి గెలుపు నార్తురాజుపాలెం అభివృద్ధికి మలుపు అని, ప్రజల్లో ప్రశాంతిరెడ్డికి ఎంతో ఆదరణ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగయ్య, మహేష్, సుధాకర్, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజుపాలెం తపాపు హైవే 2 గెండవరం హైవే 2 మేము మేడం గారు కోరి ఉన్నాం. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని మేడం గారికి చేస్తున్నాం. ఖచ్చితంగా మేడం గారిని గెలిపించుకుంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ గారిని గెలిపించుకుంటే రాజుపాలెం ఇంకా అభివృద్ధి చేసుకోగలం. దయచేసి రాజుపాలెం ప్రజలు ఆలోచించండి. మేడం గారికి ఇంకా విజ్ఞప్తి చేశాం. రాజుపాలెం 5 మండలకి ప్రధానమైన కోడలి నార్తురాజుపాలెం గ్రామం. ఈ గ్రామంలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ 10 పడకల హాస్పిటల్ని మంజూరు చేయమని మేడం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఒక ఫైర్ స్టేషన్ రాజుపాలెంకి కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మార్కెట్ సంబంధించి కూరగాయల మార్కెట్ కానీ, ఫిష్ మార్కెట్ కానీ ఇచ్చే, అదేవిధంగా చికెన్ మార్కెట్ కానీ రాజుపాలెం సెంటర్ కావాలని మేము కోరి ఉన్నాం. సెంట్రల్ లైటింగ్ హైవే 2 హైవే లైటింగ్ కూడా కోరి ఉన్నాం. అదేవిధంగా అర్జునవాడ సంబంధించి ఒక శవాన్ని పక్కన పెట్టి ఒక శవం కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటే, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనం ఎంపీగా గెలిపించుకుంటే రాజుపాలెన్ని ఇంకా మనం అభివృద్ధి బాటలో నడిపించగలం. దయచేసి నార్తురాజుపాలెం ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు రేపు 13వ తేదీ వేసే ఓటు రాజుపాలెం అభివృద్ధికి మలుపు అవుతుంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గెలుపు నార్తురాజుపాలెం కోవూరు నియోజకవర్గం అభివృద్ధికి మలుపు అవుతుంది. దయచేసి మీరు వేసే ముందు ఓటుని ఒకటికి 2 సార్లు ఆలోచించి సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేసి, మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి ఇక్కడ ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా మనం గెలిపించుకోవాలా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకోవాలా. పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకుంటే నెల్లూరు అభివృద్ధికి మలుపు తిరుగుతుంది. నెల్లూరు జిల్లా కూడా సస్యశ్యామలం అవుతుంది. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో కూడా మేడం గారిని గెలిపించుకుంటే 5 మండలాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మరి ముఖ్యంగా నార్తురాజుపాలెం మేజర్ పంచాయతీ కాబట్టి 6000 పైచీలకు ఓట్లు గల కాబట్టి తప్పనిసరిగా మనం గెలిపించుకోవచ్చు. దయచేసి మీరు మే 13వ తేదీ జరగబో ఎన్నికల్లో మీరు ఆలోచించి ఏబోయే ప్రతి ఓటు 1 సెకండ్ ఆలోచించి మీరు రాజుపాలెం అభివృద్ధి సహకరించి మీరు ఓట్లు వేస్తే తప్పకుండా రాజుపాలెన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాం. మేడం గారిని గెలిపించుకుంటే మీకేం కష్టం వచ్చినా కూడా మేడం దగ్గరికి ధైర్యంగా పోయి మనకు ఓటేసారమ్మా, మనం వాళ్ళకి అభివృద్ధి చేయాలా, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మనం ఆదుకోవాలని మేడం గారిని కూడా మేము కూడా దబాయించేదని కూడా అవకాశం ఉంటుంది, అడిగేదని హక్కు ఉంటుంది మాకు కూడా. దయచేసి మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఇద్దరిని కూడా మీరు గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.